పరిశుద్ధాత్మ దేవుని కొందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. అద్భుతంగా ప్రతిరోజు ఉదయ కాలంలో పరిశుద్ధాత్మను మనతో మాట్లాడతాడు. ఈ శుభోదయాన్ని ఆయన మాటలు వినడం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం దేవుని పిల్లరా. ప్రతిరోజు ఈ వాక్యం మీరు విని ఆ తర్వాత మీరు దినచర్య ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే శుభోదయాన్ని ఆయన దేవుని మాట్లాడడం మనకి ఎంతో ఆశీర్వాదం దేవుని. ఒక్క 10 నిమిషాలు కనుక మీ అందరి జీవితాల్లో ఒక్క 10 నిమిషాలు దేవుడు కేటాయించి ఆయన శుభవర్తమానం విని మీ జీవితాలని మీరు ప్రారంభించినట్లయితే ఆ రోజంతా ఎంతో ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఓకే, ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఉదయకాల సమయంలో తండ్రి పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని, నీ సన్నిధి వారికి తోడుగా అనుగ్రహించమని, ఈ రోజు కూడా మమ్మల్ని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ఈరోజు దేవునికి వాక్యం 34వ కీర్తన 9వ వచనం మనం చూసినట్టయితే, ఆయన భక్తులారా మీరందరూ ఆయనందు భయభక్తులు కలిగి ఉండేది, ఆయనందు భయభక్తులు గలవారికి ఏదియు కొదువ లేదు. చూసారా, దేవుడు చెప్తున్నాడు పిల్లరా, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు కలిగి ఉండడే. ఆకాశ మహాకాశాలు చూసిన సృష్టికర్త దేవుడు తన ప్రజలకు చెప్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉండడే. నేను కోరుకుంటున్నాడు పిల్లరా, ఆయన నీ దగ్గర నుంచి ఎండు బంగారాల మేడమిద్దులు ఆస్తి అంతస్తులు ఏమి కోరట్లేదు. ఆయన నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటాడు. 34వ కీర్తన 8వ వచనంలో పిల్లరా, ఆకాశ మహాకాశాలు చేసిన దేవుడు ఇంత అందమైన సృష్టిని చేసి ఈ సృష్టిలో పనులు చేసి మనకు కావాల్సిన ఆహార వస్త్రాలు ఇస్తూ ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తూ ఇంత చేసి మనల్ని మన నుంచి ఆయన ఆశించేది ఏంటంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలని. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం వచ్చాడు. నీ కొరకు నా కొరకు రక్తం చిందించి మన పాపముల కొరకు బలైపోయి మన పాపక్షమాపణ దయచేసి నరకం మన నుంచి మనం తప్పించి ఆ బంగారు విధులతో వరించిన పరలోక పట్లలో దేవుడు నిన్ను నన్ను ఆయనతో తరతరాల యుగాలు ఉండేలాగా చేసిన దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించింది ఏంటంటే కేవలము ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలని. ఈరోజు పిల్లరా, మన సంతోషంగా ఆనందం ఉండడానికి ఒక్క చిన్న పని మనం చేయలేము పిల్లరా. ఒక్కసారి ఆలోచించాయి. ఆయన అంటాడు, ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఏదియు కొదువ లేదు అంటాడు 34వ కీర్తన 9వ వచనంలో. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏది కొదువ లేదు. ఈరోజు మన జీవితాల్లో పిల్లరా అనేక కొదువులతో మనం ఉంటున్నాం. ఒక్కసారి మనశాంతికి కొదువు ఉంటుంది, సంతోషానికి కొదువు ఉంటుంది, ఆనందానికి కొదువు ఉంటుంది, ఆహారానికి కొదువు ఉంటుంది, లేదా వస్త్రాలకు కొదువు ఉంటుంది, కావాల్సిన ఐశ్వర్యానికి కొదువు ఉంటుంది. ఈ కొదువు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటుంది. డబ్బులు మేడమిద్దులు ఉన్న వారి జీవితాల్లో శాంతి సమాధానాలు కొదువుగా ఉండి బతుకుతున్నారు. ఆనందం కొదువుగా ఉంటుంది, సంతోషం కొదువుగా ఉంటుంది. అనేక జీవితాలు చూసినట్టయితే వారికి వస్త్రాలు కొదువు ఉంటుంది, ఆహారం కొదువు ఉంటుంది, ఉండడానికి ఇల్లు కొదువుగా ఉంటుంది, కొంతమందికి మనశాంతి కొదువుగా ఉంటుంది. అన్నీ ఉన్నా పిల్లరా ఏదో కొదువు అనేది మానవ జీవితాల్లో ఉంటూ ఉంది పిల్లరా. ఇందున్నా నా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ కొదువు ఉన్నా సరే ఆయన అంటాడు, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వానికి ఏ కొదువ లేదు, ఏ స్నామం జరుగును గాక. ఏ కొదువ లేదంటే అర్థం ఏంటి పిల్లరా? ఎంత అద్భుతమైన మాట అండి. జీవితంలో అనేకమైన కొదువులు మన జీవితాల్లో ఉంటుంటే ఏ కొదువు లేకుండా దేవుడు చేస్తానంటున్నాడా? ఇటువంటి మాట ఈ లోకంలో ఎవరైనా మనకు చెప్పగలరు? తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్క చెల్లెల, బంధుమిత్రుల, స్నేహితుల ఎవరైనా నీకు ఏ కొదువ లేకుండా నేను చేస్తానని కనీసం భర్త భార్య కూడా ఒకరికొకరు మాట చెప్పుకోలేరు. ఈ తల్లిదండ్రులు బిడ్డలకి ఆ మాట చెప్పలేరేమో. ఒకరు చెప్పినా ఆ కొదువును తీర్చే స్థితిలో ఈ లోకల్ ఏ మనుషులు కూడా ఉండరేమో పిల్లరా. చాలా సృష్టికర్తని దేవుడు చెప్తున్నాడు. ఇదే కాల సమయంలో దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే ఏ కొదువ లేదు, ఏ కొదువ నీకు ఉండదు. ఈరోజు ఏ కొదువుతో నువ్వు బాధపడుతున్నావో ఆ కొదువు నీకే తెలుసు, బయటకు తెలియకపోవచ్చు. చూడడానికి మనం చాలా నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు, కానీ మనుషులు తెలియని కొదువులు మన జీవితాల్లో అనేకమైనవి ఉంటుంటాయి. చూస్తే వీళ్ళకేం కొద్దిగా హ్యాపీగా ఉన్నారు అనుకోవచ్చు మనుషులు మనం చూస్తే, కానీ మన అంతరంగ జీవితాల్లో అనేక కొదువులు మనకు ఉండొచ్చు. అది నెమ్మది లేకపోవడము, సంతోషం లేకపోవడం, ఆనందం లేకపోవడము, లేదా ఆరోగ్యం లేకపోవడము,
ఐశ్వర్యం లేకపోవడమో, లేదు ఇల్లు కొదువో, మేడమిద్దులు కొదువో, ఏదో కొదువ బట్టి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ కొదువ లేకుండా దేవుడు చేస్తాడటండి. యేసునామం జరుగును గాక. నీ జీవితంలో ఏ కొదువ లేకుండా ఉండాలి అంటే, అన్ని సమృద్ధి కలిగి, సంతోషం కలిగి, ఆనందం కలిగి నువ్వు జీవించాలంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను చేయవలసిన పని ఏంటంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. యేసునామం జరుగును గాక. దేవుడు ఏం కోరుకుంటలేదు, నీకే కొలువు లేకుండా నేను చేస్తాను. అది ఆహారమైనా, వస్త్రాలైనా, వెండైనా, బంగారమైనా, ఇల్లైనా, వాకులైనా, లేదా కారు అయినా, మోటార్ సైకిల్ అయినా, నీ జీవితానికి ఏది అవసరం అయితే అది నేను ఇస్తాను. యేసునామం జరుగును గాక. ఇది ఏది అవసరం అయితే అది, నీకు ఏది కావాలంటే, ఒక కారు అవసరం అయితే అది, లేదా ఒక మోటార్ సైకిల్ అవసరం అయితే అది, లేదా ఇల్లు అయితే అది, లేదా వెండి బంగారము, లేదా ఆరోగ్యము, ఐశ్వర్యం, నెమ్మది, సంతోషం, ఆనందం, నీ జీవితంలో నీ జీవితానికి ఏది కావాలో, ఏది కొదువుగా ఉందో ఆ కొదువు నేను ఇస్తాను. యేసునామం జరుగును గాక. అయితే ఆ కొదువు ఇవ్వాలంటే దేవుడు అంటున్నాడు, నా పట్ల భయభక్తులు కలిగి ఉండండి, నా వాక్యానికి లోబడండి, నా వాక్యాన్ని అనుసరించి మీరు జీవించండి, నేను చెప్పి మీరు జీవించండి, ఏ కొద్దువ లేకుండా నేను చూస్తానని ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్లేరా. ఎందుకంటే శూన్యులు సృష్టించేసిన దేవుడికి సమస్తం సాధ్యం ప్లేరా. నోటి మాటతో సృష్టించేసిన దేవుడికి నీ జీవితంలో కొదువును తీర్చే శక్తి ఉంది. అక్కడ వాక్యం ఉంటుంది 34 కెత్తిన 10వ వచనంలో, సింహం పిల్లలు లేము గనవే ఆకలి గొందను ఆయన ఆశ్రయించే వారికి ఏ వీళ్ళు కొదువై ఉంటుంది. యేసునామం జరుగును గాక. అడవికి రారాజు ఎవరంటే సింహం పిల్లరా. ఏ జంతువునైనా వేటాడే శక్తి సింహానికి ఉంది. ఏ జంతువునైనా వేటాడి దాని మాంసాన్ని తన పిల్లలకి ఇచ్చి తన పిల్లల్ని బతికించిన శక్తి అడవికి రారాజు అయిన సింహానికి ఉంది. అయితే వాక్యం చెప్తుంది, ఒకవేళ సింహమైనా సరే తన పిల్లలకి ఆహారం పట్టలేకపోవచ్చేమో, సింహమైనా సరే తన పిల్ల అడవికి రారాజైన సింహమైనా సరే తన పిల్లలకి ఆహారం పట్టలేకపోవచ్చేమో, కానీ నీవు మాత్రం నా పిల్లలకి అన్ని ఇవ్వగలను. ఆహారమే కాదు, ఆరోగ్యమే కాదు, ఐశ్వర్యం, నెమ్మదే కాదు, అన్ని ఇవ్వగలను. సింహమైనా సరే తన పిల్లలకి ఏమీ చేయలేకపోవచ్చు, కానీ శూన్యుల సృష్టికర్త దేవుణ్ణి నా బిడ్డలకి ఏమీ కొదువు లేకుండా నేను చేయగలను. అదే అంటే ఆయన ఆశ్రయించే వారికి ఏ కొదువ లేదు. యేసునామం జరుగును గాక. చూసారు, సింహానికి అదొక రారా సింహం అయినా సరే తన పిల్లలకి ఏమి ఇవ్వలేని స్థితిలో ఉండొచ్చు, కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఏ కొదువ లేకుండా చేసేట శక్తి సామర్థ్యాలు ఎవరు ఉన్నాయంటే ఆ సృష్టికర్త అయిన దేవునికి ఉన్న పిల్లరా. ఇది నా నీ జీవితంలో ఏ కొదువ లేకుండా ఉండాలంటే నీకేం కొదువు, నీ పిల్లలకి అది ఈరోజు నీ జీవితంలో కొదువులు నిన్ను బాధేస్తున్నాయి, నీ పిల్లల జీవితంలో కొదువులు బాగేస్తున్నాయి. అవి ఇది ఉంటే బాగుండు కదా అని నువ్వు అనుకుంటున్నావు, అవి ఇది ఉంటే నా పిల్లలకి నేను పెడతాను కదా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ కొదువులు నువ్వు తీర్చలేకపోతున్నావు. చాలా కష్టపడుతున్నావు, చాలా ప్రయాసపడుతున్నావు, రాత్రి బోలు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, చెమట ఊడుస్తున్నావు, సరిగా తినలేకపోతున్నావు, సరైన వస్త్రాలు ధరించుకోలేకపోతున్నావు. ఎందుకంటే పిల్లలకి ఏదో చెయ్యాలి, కుటుంబానికి ఏదో చెయ్యాలి అని చాలా కష్టపడుతున్నావు. అని ఇప్పటికీ నీ ఎంత కష్టపడినా ఆ కొదువులు తీరట్లేదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, పిల్లరా ఆ కొదువులు నేను తీరుస్తానని మాట్లాడుతున్నాడు. యేసునామం జరుగును. ఆ కొదువులు తీరుస్తానని మాట్లాడుతున్నాడు. నీకు సాధ్యం కాని కొదువులు నేను తీరుస్తాను, నీ కొరతలు కూడా కొరతలు నేను తీరుస్తాను. అది మనసంతైనా, నెమ్మదైనా, సంతోషమైన, ఆహారమైన, వస్త్ర, ఆరోగ్యం ఏదైనా పర్లేదు. నీ జీవితంలో ఏ కుదువులో, ఏ కుదువుతో, ఏ కొరతతో నువ్వు నలిగిపోతున్నావో, విరిగిపోతున్నావో, ఎంత ప్రయాసపడుతున్నా ఆ కొదువులు తీర్చలేని స్థితిలో ఉన్నావో, ఆ కొరతలు తీర్చలేని స్థితిలో ఉన్నావో, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ కొదువైనా సరే నేను తీరుస్తాను, నీ జీవితంలో ఏ కొరతలైనా తీరుస్తాను. కొదువులు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, నువ్వు భయపడకు. ఈ కొదువులు కొరతలు తీర్చుకోలేకపోతున్నాను, ఎంతకాలము ఈ కొదువులు కొరతలతో నేను జీవించాలి? జీవితం ఇంతేనా? జీవితాంతి కొదువులతో కొరతలతో బతకాలి? జీవితం అంటే ఇంతేనా? దేవుడు ఇంటికి నన్ను చేశాడా అని నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడే. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నీకు నాకు వాగ్దానం వేస్తున్నాడు. ఇదిగో నన్ను ఆశ్రయించే వారికి, నా ఇందు భయభక్తులు గలవారికి ఏ కొదువ లేకుండా నేను చేస్తాను. నీకు చదువు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఏమున్నా లేకపోయినా, మేడ మీదలు ఎండు బంగారాలు ఏమున్నా లేకపోయినా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఏ కొరత లేకుండా ఆయన చేస్తా అంటున్నాడు. ఏ కొదువ లేకుండా చేయడమే కాదు, సంతోషం, ఆనందము, శాంతి, సమృద్ధి కలిగి ఇస్తా అన్నాడు పిల్లరా. ఇంకెందుకు నీకు ఆలస్యం?
అందుకే ఈరోజు ప్రార్థన చేయి. నా ప్రభా, నా కన్న తండ్రి, నా సృష్టికర్తను దేవా, ఈరోజు నా బతుకులో ఈ కొదువు ఉంది, నా జీవితంలో నా కుటుంబంలో ఈ కొదువు ఉంది ప్రభా, నీకు ప్రార్థన చేసి ఈ కొదువు తీర్చమని ప్రార్థన చేసినప్పుడు ఈ రోజే దేవుడిని కొదువు తీసి సంతోషం, ఆనందం, సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడు అన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నా, ప్రభు చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆలకించి ఈ రోజు మొదలుకొని కరువు కొదువు అనేది లేకుండా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఓకేనా? అటువంటి సంతోషకరమైన జీవితం, కొదువ కొరత లేని జీవితం మనందరం కూడా జీవించాలని పరిశుద్ధాత్మను కోరుకుంటున్నాడు. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. దేవి ఉదయకాల సమయంలో ఇదిగో ఈ వాక్యం ఉంటున్న బిడ్డల జీవితాల్లో మాకైతే తెలియదు, కానీ ఏ కొదువు ఉందో, ఏ కొరత ఉందో ప్రభా, అవన్నీ నీకే తెలుసు. కనుక ఆ కొదువులు, ఆ కొరతలు తీర్చి వారు నీ బిడ్డల కనుక ప్రభా, వారందరి కొదులు కోతలు తీర్చవలసిన బాధ్యత నీకు ఉంది. ఎందుకంటే నువ్వు తండ్రి కాబట్టి మా అందరి బాధ్యత తీర్చేటువంటి భారం, బాధ్యత నీకు ఉంది ప్రభా. మేము కొన్ని అడుగుతున్నాం ప్రభా, ఇది నీ పట్ల విశ్వాసంతో, నమ్మకంతో జీవిస్తున్నాం. నేను భయభక్తులు కలిగేటువంటి జీవితం మాకు అనుగ్రహించి కొదువులు కొరత లేని జీవితం ఈ వాక్యం ప్రతి ఒక్కరు కూడా దయచేయమని, వారి జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయమని ఏస్తున్నాము నేర్కొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, ఈ రోజు ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఇప్పుడు దాకా నీ కొదువుల్ని ఆయన తీర్థను మాట్లాడుతాడు. కనుక కొదువులు ఉన్నాయి, కొరతలో నేను దుఃఖపడుతూ బాధపడకుండా, కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ కొదులు కొరతలు నా జీవితం నుంచి పోతున్నాయని సంతోషించి ప్రభువును స్తుతించి మహింపరచు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.